యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమ పరచబడును. ఇక్కడ దేవుడు చదివిస్తున్నారు. ఎందుకు మా దేవుడికి మహిమ అంటే, ఎందుకు దేవుడికి మహిమ అంటే, నీవు ఆశీర్వదించడం వల్ల, నీ పాపం నుంచి విడిపించడం వల్ల, అనేకమైన సమస్యల నుంచి విడిపించడం వల్ల, విడిపించి ఉన్నతమైన స్థితిలో వెళ్ళటం వల్ల, నీవు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది 10 మందికి ఆదర్శం నిలబడటం వల్ల ఏమంటే నా తండ్రికి మహిమ పరచబడు. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతుంది? ఇక్కడ 5వ వచనం చదవండి, 4వ వచనం చదవండి. ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది? ఇక్కడ మాట్లాడు. 4వ వచనం, నా యందు నిలిచి ఉండిన ఎడల మీ యందు నేను నిలిచి ఉందును. ఈగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉండేనే గాని తనంత తానే ఇలాగూ ఫలించదు. అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ప్రభువుని యేసుక్రీస్తు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు చదివిస్తున్న మాట ఏంటంటే, నా యందు మీరు నిలిచి నుండి ఎలా నీ యందు నేను నిలిచిని ఉంటున్నాను. ద్రాక్ష వల్లి తీగ ఎలాగా తనంత నేను నిలిచి ఉండదో ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు అంట. ఇక్కడ పైన వచ్చింది సార్ అలాగే. ఇక్కడ మాట సెలవిస్తున్నాడు ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉన్న ఎలా మీరు ఎప్పటికి కూడా ఫలించలేరు అని ఇక్కడ నేను చదివిస్తాను. ఏమని చదివిస్తారంట? మనం ప్రభు యందు నిలిచేవాళ్ళంట. మనం ప్రభు దగ్గరకు వస్తున్నాం, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ద్రాక్షవల్లిని, ఇక్కడ ద్రాక్షవల్లి అనే ఒక తోటలో మీరు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ద్రాక్షవల్లి అనే తోట అంటే మందిరములో, ఆయన సన్నిధానంలో, ఆయన భయభక్తులు కలిగిన సావాసంలో ప్రతి ఆదివారం, ప్రతి మీటింగ్ అన్నా కానీ ఆదివారం మనం అందరం కూడుకుంటున్నాం, అందరం వస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తారంటే, ద్రాక్షవల్లి అంటే ప్రభులో ఉంటూ కూడా దానికి వేరుగా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు దేవుడు. ఏం చెప్తున్నారట? అందుకే మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండని ఎడల మీరు ఫలింపలేరని కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ దేవుడు ఎందుకు దేవుడి యందు మీరు ఫలించినప్పుడు ఏం జరుగుతుందంట? మీరు చేసే పొరపాట్లు దూరమైంది. మనం చేసే పొరపాట్లు ఏమైతే దూరమైంది. మాట్లాడే విషయం కానీ, చూసే విషయంలో, నడిచే విషయంలో కానీ, అన్ని విషయంలో ఏమైతే దూరమైంది. నువ్వు గొంతు అంటే వాడు లంచ అంట, వాడు లంచ పడకంటే మొండ అంట. ఏది విత్తావో అదే వస్తావు. దేవుడు జాగ్రత్తగా. ఎందుకంటే మనం నడిచే విధానం బట్టి, నడిపించే విధానం బట్టి దేవుడు కంపల్సరిగా ఇక్కడ చెప్తున్నా, నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడ? ఆయన ద్రాక్షవల్లంట, ఆయన వెంబడించే తీగలము ఎవరంట? మనమే. ఆ తీగలు ఎలా ఉండాలి? ఫలించే శక్తి తీగల వల్లే ఉండాలి. కింద వచ్చేస్తుంది. ఎవడు నా యందు నిలిచి ఉండినో నేను వాని యందు నిలిచి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు ఏమంటే, ఎవడైతే నా యందు నిలిచి ఉండెనో నేను వాయందు నిలిచి ఉండను అని ఇక్కడ దేవుడు చదివిస్తుంది. ఏమని చదివిస్తుందంటే, నీ విశ్వాసంగా నీవు ప్రభు యందు తిరిగినప్పుడు
ప్రభు నాతో ఉన్నాడని నేను అనుకున్నప్పుడు, నాతో ఉన్నాడని ఆయన సొంత రక్షకుడుగా నువ్వు తీసుకున్నప్పుడు ఏమైతుంది? ఆయన నీతో నిలుస్తుంటాడు. హల్లెలూయా. ఏం చేస్తారంట? నిలుస్తుంటాడు. ఒకళ్ళు ప్రభులో వచ్చినప్పుడు ప్రభు నాలో ఉన్నాడని నువ్వు గ్రహించకపోతే ప్రభు నీ దగ్గర లేనే లేదు. చాలా మంది విశ్వాసులు కొంతమంది మంచి భక్తి వాళ్ళు కలిగిన విశ్వాసులు ఉంటారు. వాళ్ళకి ఏం జరుగుతుందంట, కొన్ని సమస్యలు పరీక్షించడం కోసం వస్తారు. కూర్చోరాను, కూర్చో. ఏం జరుగుతాయి? పరీక్షించడం కోసం కొన్ని వస్తుంటాయి. వాటి చిన్న మనం పెద్దగా ఊపించుకుంటాం. చిన్న వాటిని ఏం చేస్తామంటే పెద్దగా ఊపించుకుంటాం. పెద్దగా ఊపించుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా బాధ కలుగుతుంటాయి, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా వేదన కలుగుతుంది. ఇప్పుడు పక్క వాళ్ళు ఏమంటారంటే గుర్తుకాదని ఈ జీవితం మీ వారి సాక్ష్యం మాకైతే ఈరోజు సాక్ష్యం అమ్మ చెప్తారు. ఇది అది అని ఇంట్లో సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఎందుకు ఇలాగ ఉన్నాయి? ఈరోజు సాక్ష్యం వచ్చాయి, వేస్తే గొప్పది, రోగాలు పోతే ఆశీర్వాదం వస్తాయి, డబ్బు వస్తాయి, ధనం వస్తాయి, ఇల్లు వస్తాయి, బంగులు వస్తాయి, కార్లు వస్తాయని చెప్తారు. ఏంటి మీరు ఎప్పుడు చూసినా మీరు సమస్యతోనే ఉంటారు. ఎందుకు ఇలా ఉంటారని కొంతమంది వ్యతిరేకిస్తారు. అయితే ఆ చిన్న సమస్యలు ఫలానా సమస్య నాకు వచ్చిన తర్వాత మనము దేవుని దగ్గరికి మనం అడగక ఇతడి వరకు మనం రోడ్లోకి మాటలు రచిస్తున్నాం. హల్లెలూయా. మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న సమస్యలు పటాపట చనిపోతాయి, ఉండవు. మనం అవి పిలిచి పెడతాం, ఎక్కడెక్కడో పరిగెడతాం, ఎక్కడెక్కడో ఉరుకుతాం, ఏదేదో చేస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన జీవితంలో ఫలింపు లేదు, మన జీవితంలో ఆశీర్వాదము లేదు. నేను ప్రభు నమ్ముకుని కానించి 1-2 సార్లు 1-2-3 సార్లు దేశంలో పెట్టించాను. 1-2 సార్లు 3 దాదాపుపటికి 10 సంవత్సరాలు ప్రభు నమ్ముకుని 1-2 సార్లు దాదాపు 3 సార్లు పెట్టించాను. 3 సార్లు. ఎందుకు దేవుడు నన్ను ఇలాగా నిలబెట్టాడు? నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు? నన్ను బలపరిచిన దేవుడు మిమ్మల్ని ఎందుకు మీరు దేవుల్లో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, దేవుల్లో ముందుకు నడవలేకపోతున్నారు, ప్రభును అడగలేకపోతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు దేవుడిని గొప్ప చెబుతాను, ప్రతి దినం ఆయన గొప్ప చెబుతాను. నా జీవితంలో నా పరిస్థితుల గురించి ఈ ఆటోమేటిక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి బలహీనతను నా బలహీనత ఇది ప్రభు అంటే ఆటోమేటిక్ అయిపోయింది. ఆ 1-2 సార్లు కూడా నేను ఇండిసార్లు పెట్టించేవాడు కాదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కువ అయిపోద్దేమో అని మరి పెట్టేస్తున్న అవకాశం అయినా పెట్టించినందుకు దేవుడు అది అలా జరిగిందేమో, అలా జరగాల్సిందేమో. ఇన్నిసార్లు పెట్టించారు, తప్పేమో కాదు. ఎలాగని మిమ్మల్ని పెట్టించదని నేను చెప్పను. కానీ తీర్మానం ఎలాగుండాలి, ఆయన అడిగే విషయంలో ఎలాగుండాలి. ఆయన అడగ అనేకమైన సమస్యలు చాలా ప్రపంచంలో చూస్తే కొన్ని చర్చలో చూస్తే వ్యభిచారం చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, అక్రమ సంబంధాలు పెడుతుంటారు. ప్రభు లేకుండా ఎందుకు మందిరానికి రావటం? కొన్ని సంఘంలో నేను చూస్తుంటా, పెద్ద సంఘంలో నన్ను చూస్తుంటా. వాళ్ళు చూస్తే వాళ్ళ స్థితిగతులు కూడా కొన్ని అర్థమైపోతుంది. మామూలు చూస్తే నాకు అర్థం కాదు, కానీ ప్రార్థన చేసేస్తే ఈ వ్యక్తి ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నారని నాకు అర్థమైపోతుంది. మన జీవితంలో ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రభులోకి ముందుకు నడవలే, కానీ మన జీవితంలో రోత జీవితంగా మనం చేసుకోవాలి, రోత బతుకుగా మనం చేసుకోవాలి. రోత ఇబ్బంది కలిగి మనము చేసుకోవాలి. దేవుడు ఏమో చెప్తుంది, నేను పరిశుద్ధుని మీరు
ఏం చేయవల్ల పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చదువున్నాను అలా తిండి వారు బహుగా ఫలించును నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరంట. ఏంటంట? ఎవరైతే క్రీస్తు యందు నిలిచుంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. ఆయనకి వేరు ఉన్న వారు ఏమీ కూడా చేయలేరంట. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆయనకి వేరుగా ఏమి చేయలేదంట. ఈ అక్రమం సంబంధం పెట్టుకున్న వాళ్ళు, ఈ పాపం చేసేవాళ్ళు, ఇది అనేకమైన ఒక గొడవ తీసుకొచ్చేవాళ్ళు వీరు ఏమీ కూడా చేయలేరు. ఆయనకి వేరుగా ఏమి చేయలేదు. ఆయనలో అంటగట్టుబడి ఉన్నప్పుడు, ఆయనలో జీవించినప్పుడు, ఆయనలో నడుచుకున్నప్పుడు పరలోక రాజ్యం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని రాజ్యం దొరుకుతుంది. ఆ దేవుని రాజ్యం దొరకాలంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యతిరేకతను, ప్రతి వ్యసనాలు తీర్చివేయాలి. ఒకప్పుడు నా జీవితం చేసిన గౌరవమైన తాగుబోతు మీకు తెలిసే. తాగాలని నేను తాగలేనా, తిరగలని నేను తిరగలేనా? నేను ప్రభులో నేను అంతగట్టుబడ్డాను. ప్రభు వేరుగా నేను ఏమి కూడా చేయలేదు. మీకు అందరూ నా జీవితం మీద సృష్టి వారు నేను అబద్ధం చెప్పట్లేదు, ఎవరినైనా నేను చెప్పట్లేదు. నేను ఇలా ఉన్నాను కనుక ఈరోజు నేను మిమ్మల్ని హెచ్చరించడానికి, లేకపోతే బోధించడానికి, లేదా నా క్రమములు పెట్టడానికి దేవుడు ఇక్కడ నిలబెట్టిన. నా బిడ్డలు కొంతమంది రాంగ్ స్టెప్ లో ఉన్న వారిని సరిచేయమని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. చదువు అలాగే చదువు. ఎవరైనాను నాయందు నిలిచిన యెడల వాడు ఎండిపోవు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారబోతున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నట్టు, ఇక్కడ నాయందు ఎవడైనా నిలిచి ఉన్నది ఎడల వారంటే ఏం చేస్తారంట? తీగ వల్ల ఎండిపోదునంట. అంటే క్రీస్తులు ఎవరైతే నిలిచి ఉండలే వాళ్ళు తీగ వల్ల ఎండిపోతారో వాళ్ళు దాన్ని మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేదునంట. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తారంట? అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో మంచి ఏం చేస్తారంట? ఆ తీగలు కలిసిన తీగలు ఏం చేస్తారంట? ఈ ఎండిపోదును వాటి మనుషులు ఏం చేస్తారంటే అగ్నిలో. మన జీవితం కూడా అంతే. ఏంటంటే మనం ఎప్పుడైతే క్రీస్తులో నడవమో, క్రీస్తులో మనం నిలిచున్నామో మన జీవితం కూడా అగ్నిలో పడవేస్తబడుతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, అగ్ని ఆరదు పురుగు సావదు. ఆ అగ్ని ఆరదు, ఆ పురుగు మనిషి చచ్చిపోరు, కింద మంట ఆరదు, మండుతూనే ఉంటుంది, పక్క మండుతూనే ఉంటుంది. ఆ మంట నుంచి తప్పించాలంటే ఇక్కడ ఉన్న ప్రతి సమస్య, మన శరీరంలో ఎటువంటి అవయోగం ఉన్నాయి, ఎటువంటి పొరపాటు ఉంది, ఎటువంటి ఆలోచన ఉందో ఆలోచన మనం మార్చేయాలి, మారాలి. మార్పు చెందటం కోసమే దేవుడి లోకం. నువ్వు తాగుతున్నావా? దాన్ని మార్చుకో. నువ్వేమన్నా ఊక గొడవలు కలిగి వెళ్తున్నావా? దాన్ని మార్చుకో. లేకపోతే ఇంకా తెలిసి తెలియని వ్యసనాలు కలిగి ఉన్నావా? వాటిని మార్చుకో. లేదా వ్యభిచారం కలిగి ఉన్నావా? వాటిని మార్చుకో. మారకపోతే ఇక్కడ ద్రాక్ష తీగను ఎలాగ కాల్చి వేస్తున్నారో నీ జీవితం కూడా ఆనాడు దేవుడి రాజ్యంలో కాల్చబడుతుంది. హల్లెలూయా. దేవుడి రాజ్యంలో అక్కడ అగ్నిలో మీరు కాలవటం తప్పించబడాలంటే ఈ రోజు నుంచి మీరు ఎవరైనా పర్వాలేదు, యూట్యూబ్ లో వింటున్న వాళ్ళు చెప్తున్నా, ప్రభు చెప్తున్నారు, మీరు మార్చాలి, బతుకులు మార్చాలి. సహోదరులారా, యూట్యూబ్ లో వింటున్న సహోదరులారా, మీ జీవితాలు కూడా మీ బతుకుని ద్రాక్ష వల్లనే మీరు మార్చుకోండి. అలా మారినప్పుడే మన జీవితంలో మారుతాం. అలా మారినప్పుడే మన ప్రభు మనతో ఉంటాం. అలా మారినప్పుడే ప్రభు మనతో నడిపించబడతాం. ఇవన్నీ ఆయనతో మనం ఉండటానికి ఇష్టం. అందుకే కింద 8వ వచనం 7వ వచనం
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అడుగులంటుంది ఇక్కడ. హల్లెలూయా. ఏం చెప్తారంట? నా యందును మీరును మీ యందును నేనును నిలిచి ఉండి మీకు ఏది ఇష్టమో అది అడుగుని అంటున్నాడు. ఏమంటున్నాడంట? అడుగుని అయి నేను ఇస్తాను అంటున్నాడు. అవి మనకున్నాం ఏముంటాయంట? ఈ ఉండాలి, అయి ఉండాలి, ఏ ఉండాలి, కే ఉండాలి. కానీ దేవుడు మాటలు దేవుడు మన దగ్గర కొంటుంది. దేవుడు ఆశీర్వాదం అనుకుంటుంది. దేవుడు ఆశీర్వాదం నీకుంటే ఇక్కడ ఆశీర్వదించబడతావు, పరలోకంలో ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఇక్కడ భూమి మీద ఆశీర్వదించబడతావు, పరలోకంలో నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన మాటను మీరు లేనప్పుడు, ఆయనలో నువ్వు నిలిచి లేనప్పుడు, ఆయనతో ఆయనతో మీరు నడవలేనప్పుడు భూమి మీద నీకు ఆశీర్వాదం ఉండదు. అక్కడ పరలోకంలో కూడా నీకు ఆశీర్వాదం. ఇక్కడ నా మాట లేదు, దేవుడి మాట ఇక్కడ మాట్లాడుతున్నాం. అందుకే ఇక్కడ కింద వచ్చిన చెప్తుంది, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చెప్తాను. ఎందుకంటే మీరు బహుగా మీరు ఫలించడం వల్ల దేవుడు మహిమపరచబడతారంట. ఆయన వచ్చిన ఏం చేస్తామంటే మనము ఆయనకి వ్యతిరేకంలో పోవాలి. మనం ఉంటున్నాం. ద్రాక్ష వల్ల అనుకున్నదంట, నేను ప్రభులోనే నిలుస్తున్నాను, నేను ద్రాక్ష చెట్టు అంటుకొని ఉన్నాను. ఆ తీగ అంటున్నది ఏమంట? ద్రాక్ష చెట్టుకి నేను అంటుకొని ఉన్నాను, నేను నాకు ఏ వేదన లేదు. క్రైస్తవులు అనుకుంటున్నప్పుడు ఏమనుకుంటున్నారంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని తాగేది తిరిగేది. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, వ్యసనాలు అన్నీ. కానీ యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు మాటలు చెబుతున్నారు. కానీ యేసులో నువ్వు లేవు. హల్లెలూయా. యేసులో నువ్వు ఉన్నప్పుడు ఈ మాటకి గొప్ప ఆదరణ ఉంటుంది. నేను యేసు ప్రభు నమ్ముకున్నాయా, నా దేవుడు గొప్పవాడని చెప్పడానికి ఈ మాటలు ఆదరణ నిలిచిపడతాయి. ఈ మాటలు ఆదరణకు నిలబడతాయి. నీ కుటుంబాన్ని కడతాయి. నీ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన శిఖరంలో తీసుకెళ్తాయి. అవి మన దగ్గర లేనప్పుడు ఏం చేస్తాయి? కుటుంబంలో గొడవలు వస్తూ ఉంటాయి. భర్తకి భార్య మాటలు భార్య మాటలు భర్తకు గొడవ, భర్త మాటకి భార్యకి నచ్చం. మన సొంత భర్తల్ని, సొంత భార్యల్ని ప్రేమించే వాళ్ళు బయట లోకాన్ని ఏం ప్రేమిస్తారు? లోకస్తులు అవసరం ఈరోజు, కానీ ఇంట్లో ఉన్న వ్యక్తులు నిలవలేదు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి పేరు చెప్తున్నాను. ప్రభు యందు ఉండండి. ప్రభు మాటలు బట్టి దేవుడు మాట చెప్తుంది బహుగా ఫలించడం వల్లంట. ఎవరికి మహిమ? దేవుడికి మహిమ. యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టుకున్న సహోదరులు జాగ్రత్తలు. మీరు కుటుంబంలో కలకలు ఉన్నాయా? కుటుంబంలో ఇబ్బంది ఉందా? కుటుంబంలో భార్య భర్తలు మరట్లేదా? ఈ మాటలు జాగ్రత్తగా ఉన్నాయి. ఈ మాటలు జాగ్రత్తగా మీరు ఉన్నాయి. అటువంటి వాళ్ళు దయచేసి ఈ రోజు నుంచి మీరు మార్చుకున్న మనసు తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే నేనే ప్రేమిస్తుంది. నా ప్రేమ యందు నిలిచి ఉంది. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమిస్తున్నానో నేను మిమ్మల్ని అలాగే నేనే ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ యందు మీరు నిలిచి ఉంది అలా నా తండ్రి ఆజ్ఞలన్నీ కూడా గ్రహికొని దాని ప్రకారం మనం నడుచుకున్నప్పుడట గొప్ప ఆశీర్వాదము, గొప్ప నిధులు మనకి దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇటువంటి ఏదైనా పొరపాట్లు కలిగి ఆ దేవుడు ఆలస్యం చెప్తున్నా, లేకపోతే ఒక దేవుడు బయలుపరిచి నువ్వు ఇలా చేస్తున్నావు,
మార్చుకున్నానని సేవకుడు చెప్తే నన్నే చెప్పాడు, నేను చర్చికి రాను. అసలు చర్చను మానేస్తారు కానీ బతుకులు మార్చరు. ఇక్కడ లేదు అయితే నేను చెప్తున్నా, నన్నే చెప్పాడు. ఆల్రెడీ నీతో చావుకుడు ద్వారాగా, వాక్యం ద్వారాగా దేవుడు నీతో మాట్లాడుతున్న సంగతి నీకు తెలుసు. కానీ నువ్వు ఎందుకు బతుకు మార్చలేకపోతున్నావు? నీ జీవితం ఎందుకు మార్చలేకపోతున్నావు? అంచనమైతే ఆ సేవకుడు ఇలాగన్నాడు, అలాగన్నా నేను చర్చికి రాను అంటున్నారా? సహోదరులారా, ఈరోజు సూటిగా మీతోనే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు. మరొకసారి చదువుతున్నాను. నా తండ్రి నన్ను ఎలాగా ప్రేమించుదునో నేను మిమ్మల్ని కూడా అలాగనే ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చదివిస్తున్నారు. ఏమని చెప్తుంటే, నా తండ్రి నన్ను ఎలాగ ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. ఎందుకంటే మీరు దారి తప్పిపోవటం వల్ల మీకు సేవకుడికి ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు ఆ సేవకుడిని ఎలాగ ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమే నువ్వు దారి తప్పిపోతే నువ్వు పాడైపోతావు, నువ్వు నరకంలో వెళ్ళకూడదని మిమ్మల్ని హెచ్చరించేది దేవుడు. సేవకులు మిమ్మల్ని హెచ్చరించే సహోదరుడా, నిన్ను హెచ్చరించేది ఏమిటంటే నువ్వు ఇలా పాడైపోకూడదని, ఇలా నాశనం అవ్వకూడదని, నీ నరకంలో పడకూడదని, నీ చేసే ప్రతి పనిని మార్చుకోమని దేవుడు సేవకుడు హెచ్చరిస్తున్నానా? దేవుడు ధైర్యం తెచ్చి మిమ్మల్ని హెచ్చరించానా? దేవుడు ధైర్యం తెచ్చి ఇలా నాకులాగా మనసు కనపడి నిన్ను హెచ్చరించాడు. ఈ బైబిల్లో ఆయన మాటలు ఈ సేవకుల్లో హృదయం తీసుకున్నప్పుడు, ఆ తీసుకున్న తర్వాత ఆ మాటలు ఎలాగ అల్లుకోవాలో దేవుడు పేరు మిమ్మల్ని పోషిస్తున్నాడు. ఈ మాటలలో మీలో ఏమన్నా తెలిసి తెలియని పొరపాట్లు కలిగి ఉంటే, వ్యసనాలు కలిగి ఉంటే, పాపము కలిగి ఉంటే, ఈ మాటల ద్వారా దేవుడు సూటిగా నాతో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడి నుంచి నేను మనసుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటానని మీరు తీర్మానం చేసుకొని మార్చుకుని గొప్ప నాయకత్వం ఉంటారు. లేదా చావకులు నన్ను ఇలాగ హెచ్చరించాడు, నేను చర్చ మానేత్తగా నా బతుకును మార్చానంటే నీ బతుకు మారవద్దు. నువ్వు చర్చికి మానేస్తే మానే, కానీ దేవుడు రాజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు దొరకదు. అక్కడ ఏం చెప్తున్నట్టు అగ్ని ఆరదు, పురుగు సావు. బైబిలే చెబుతుంది, నేను చెప్పట్లేదు. బైబిలే చెబుతుంది అగ్ని ఆరేదు, పురుగు సావదు. దాని నుంచి తప్పించడానికి యేసుప్రభు భూమి మీద వచ్చాడు, దాని నుంచి విడిపించడానికి యేసుప్రభు భూమి మీద వచ్చాడు. అటువంటి మనసు మనకందరికీ కింద వేసుకున్నాను. నా సంతోషం ఉండవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? నీ యందు నా సంతోషం ఉండవలన మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులను మీతో చెప్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంట? ఈ సంతోషము మా సంతోషము నీ యందు నా సంతోషము ఉండవాలనే ఈ సంతోషం అంట పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఏంటంట? ఈ సంగతులు మీతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఈ సంతోషం పరిపూర్ణ కావాలని, ఈ సంతోషం ఉండాలని, ఇదిగో ఈ సంతోషం జీవితాంతం ఉండాలని మీతో చెప్తున్నాను, మీకు తెలివి చేస్తున్నానని ఇక్కడ బైబిల్ చదివిస్తుంది. నీ కుటుంబంలో ఎప్పుడు నీకు గొడవలే కావాలనుకుంటావా? గొడవ తీసుకో. లేదు, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నా బతుకును మార్చుకొని, ఇదిగో నా కుటుంబాన్ని కట్టుకొని, ఇదిగో నా పిల్లల్ని కట్టుకొని నేను ఇంకా ముందుకి సంతోషం, దేవుళ్ళ యొక్క సంతోషం ఉంటుంది అనుకుంటే ఈరోజు నీవు తీర్మానం చేసుకో. సహోదరులారా, దేవుడు చెప్తున్నా ఈ సంతోషం అంటే నా యందును సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎల్లప్పుడూ నీతో ఉండాలని ఈ సంగతులు నీతో చెప్తున్నాను. ఇంటికి వెళ్తే ప్రార్థన ఉండదు. ఆదివారం వస్తే ప్రార్థన ఒక్కొక్కరు చూస్తారు. ఇంటికి వెళ్తే ప్రార్థన ఉండదు. బైబిల్ ఇక్కడ ఎక్కడో పెట్టేస్తారు అన్నమాట.
పెట్టేసుకొని ఆదివారం వచ్చినప్పుడు దుంపేనుగా అలా దులుపుకొని వస్తారు. సొంత బైబిల్ చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా మనం నడవాలి. నడిచినప్పుడే మనం ఎల్లప్పుడూ ఇంకా ముందుకు వెళ్ళేవారు ఉంటాం, ఎల్లప్పుడూ ముందుకు నడిపించేవారు ఉంటాం. దేవుడు ఆదరణకర్త నాన్న. దేవుడు నీ తల్లి నీ తండ్రి వాళ్ళు కొంత వయసు వారికి నేను ప్రేమిస్తున్నాను, కొంత వయసు వారికి నిన్ను ప్రేమిస్తాను. లేకపోతే నీ భర్త లేకపోతే నీ భార్య కొంత వయసు వారికి నిన్ను, కొంత పరిధుల వారికి నిన్ను ప్రేమిస్తాను. కానీ నా దేవుడు మాట ప్రేమ ఎల్లప్పుడూ కూడా ఆ ప్రేమని నీ అందు చూపెడుతూనే ఉంటాను, నీ అందు ఇంకా ముందుకి నడిపిస్తూనే ఉంటాను. అది వదిలేసి ఈ లోక ప్రేమలో మనం ఎదుగుతూ ఉంటాం. అది నాశనం తీసుకెళ్లే ప్రేమ. నీ ప్రేమిస్తా మొదలు పెడితే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. నీ ప్రేమిస్తా మొదలు పెడితే నీ భార్య నిన్ను ప్రేమిస్తా మొదలు పెడతాడు. దానికి వ్యతిరేకత మీద విడిపోయిన లేక విడాకులు తీసుకుని లేకుంటే ఎప్పుడు కూడా గొడవలే ఉంటాయి. చాలా మంది పిల్లలు అలాగే ఉన్నారు. చాలా జాగ్రత్తగా నేను ముందుకు నడవాలి. ఈ రక్షణ సువార్త యూట్యూబ్ ఛానల్ ఉన్న ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున మనం చేస్తాం. దయచేసి అటువంటి వాళ్ళు ఉంటే మన బతుకులు మార్చుకునేవారి, మన బతుకుల్ని పరిశుద్ధపరిచేవారి, మన జీవితాన్ని మనంలోనే పరిపూర్ణుడుగా దిశలో తీసుకోవాలంటే ముందు మనం మారాలి. మనలో ఉన్న రోత జీవితం మారాలి. మనలో ఉన్న కిల్లి ఆరు పరాకులు నలిపే జీవితం మారాలి. మన జీవితంలో మన నోట్లో ఏదో ప్రపంచమంతా ఉన్నట్టు ప్రపంచమన్న చెత్త నోట్లో పెట్టుకుంటే నన్ను పాడు చేస్తుంటే పరిశుద్ధత ఉంటుందానా? పరిశుద్ధత ఉంటుంది. దానికంటే దరిద్రంకి ఎక్కడ దయచేసి అవన్నీ కూడా తీసివేసి మనం మారేవారు, మార్చేవారిగా, నడిపించేవారిగా, నడిచేవారిగా ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదంగా మనం ఉంటాం. మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. ఈ వాక్యం దీవించి ఆదరించి బలపరచబడుతారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా,